వేడి వేడి అన్నంలో కొబ్బరి పచ్చడి వేసుకొని తింటే ఆ రుచే వేరండి. ఒక కడాయిలో 2 చెంచాలు నూనె వేసి ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు కలిపి వేయించుకొని పచ్చిశనగపప్పు, మినప్పప్పు, కొద్దిగా మెంతులు, ఆవాలు, జీలకర్ర అన్నీ వేసేసుకొని బాగా దోరగా వేయించుకోవాలి. దీంట్లో ఇంగువ కూడా వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఇవన్నీ ఒక గిన్నెలో తీసేసుకొని మిక్సీ జార్లో కొద్దిగా చల్లారిన తర్వాత ఇవన్నీ వేసుకొని కొద్దిగా పోపట్టి పెట్టుకుంటే సరిపోతుంది. పోపు గింజలు కూడా వేయాలి. చింతపండు కూడా వేసుకొని సరిపడా ఉప్పు వేసి ముందర అవి మిక్సీ వేయాలి. అవి మెదిగిన తర్వాత కొబ్బరి ముక్కలు సన్నగా తరుక్కొని కొత్తిమీర వేసుకొని కొద్దిగా నీళ్లు చల్లుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన పోపునేసి కలిపేసి లేత కరివేపాకును వేసుకుని కలుపుకుంటే ఎంతో రుచిగా ఉండే కొబ్బరి పచ్చడి రెడీ అండి.